ఈ విజయోత్సవాలు ఏడాదిలో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చాలని తెలుస్తలేదు మరి. అంటే ఆయనకు కొద్దిగా పాపం అంటే కాదు, ఒక్క హామీ కూడా నెరవేర్తా అంటే అట్లయితే లేవా? మహిళలకు తల 27,500 రూపాయలు బాకీ. మరి ఈ విషయం అప్పుడు ఏది నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగ వృత్తిస్తా అంటే కదా, మరి అట్లా బాకీ ఉందని చెప్పేసి అడగలే. బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరైనా అంటే ఈయనకు బాధ అవుతుంది. ఈయనకు బాధ వెంటనే వస్తాడు. ఏడాదిలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని చెప్పారు అంటుండు. ఇక నీ కళ్ళు కనకపోయకపోతే వాడు ఏం చేస్తాం? అందుకే రాష్ట్ర అధ్యక్షుని ఏదో మారుస్తున్నట్టు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేయంగానే రాష్ట్ర అధ్యక్షుని భారతీయ జనతా పార్టీ మాట్లాడితే తీరుగు ఉంటుంది. లేకపోతే ఏడాదిలో ఒక్క హామీ నెరవేర్చలేదా? ఇంకేం చెప్తారు? ఇక చర్చకు సిద్ధమేనా? మరి మహిళలకు తలా 2,750 రూపాయలు బాకీ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంతే కాదు, మహిళలకు ఇంకా ఎంత చేసినా తక్కువే, మేము చేస్తాం కూడా. 4,000 కాదు, ఉన్న పింఛన్ రావట్లేదట, పింఛన్లే వస్తలేవట. ఇగో ఎన్ని అబద్ధాలు చూడు. బీసీలకు 20,000 కోట్లు ఏమయ్యాయి? బీసీలకు 20,000 కోట్లు ఏమయ్యాయి? ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లా వసూలు చేయాలో మాకు తెలుసు, వసూలు చేసుకుంటాం. బీసీల గురించి నువ్వేం కంగారు పడ. బీసీలకు సంబంధించి స్టాండ్ ఏంటో కూడా చెప్పాలి. మరి అధ్యక్ష మీ స్టాండ్ ఏందో చెప్పు ఫస్ట్. బీసీఓని బీసీఓంది అధ్యక్ష పదవి గుంజుకొని నువ్వు మళ్ళీ ఎట్లా అడుగుతావు సార్? 10 పంటలకు బోనస్ ఎటుపోయింది? పుట్టిన బిడ్డలకు బంగారు లక్ష్మి ఇచ్చారా? ఏం చేశారని 46,000 కోట్ల అప్పు. ఏడాది పాలనలో ఆర్థిక వ్యవస్థ దివాలా. సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. 6 గ్యారంటీలు వైఫల్యాలపై ఛార్జ్షీట్ రిలీజ్ చేసిరట. ఫస్ట్ కిషన్ రెడ్డి గారి మీద ఒక ఛార్జ్షీట్ రిలీజ్ చేయరు. ఆయన ఏం మనిషి, ఏం చేస్తాడు? ఆయన కిషన్ రెడ్డి గారి మీదికి ఆ కమలం కండువా వేసుకున్నా కూడా ఆయన బనియన్ మాత్రం గులాబీదే ఉంటది. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.